నిన్న హైటెక్ సిటీలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నైనా జైష్వాల్, అల్లాపూర్ కార్పొరేటర్ షాబిహా గౌసుద్దీన్, ప్రైమ్ 9 పొలిటికల్ అడ్వైజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైనా జైష్వాల్ మాట్లాడుతూ విద్యార్థులతో తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలని చక్కటి ప్రసంగం ఇచ్చారు. ఎయిట్ ఇయర్స్లో నేను 10 కంప్లీట్ చేశాను, 10 ఇయర్స్లో ఇంటర్మీడియట్ చేశాను, ఇంకా 13లో గ్రాడ్యుయేషన్ చేశాను, ఇంకా 16లో పీజీ కంప్లీట్ చేసి యంగెస్ట్ పీజీ హోల్డర్గా పేరు తెచ్చుకున్నాను. ఇంకా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ కల్చర్ ట్రెడిషన్కి యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ఇట్. గుడాలు, బొబ్బర్లు, ఉడకపెట్టిన ఆనకాయ మరియు రాగి సంగటి లాంటి తిండి ఆహ్లాద్యం ఆరోగ్యానికి చిరునామా. కానీ కేఎఫ్సి, మెక్డానల్డ్స్, బర్గర్, పిజ్జా కేర్ ఆఫ్ హాస్పిటల్గా మారుతుంది. అందుకే మన ఊరు, మన తిండి సాంప్రదాయం పునర్వైభవం తీర్చిదిద్దాలి. మీరందరూ బాలరాముడు, బాలకృష్ణుడు, అభిమన్యుడుగా మారాలి అని నేను కోరుకుంటున్నాను. Finally, I would say, respect your parents, don't use mobile phones, do fitness, daily physical activity cheyandi, and finally, put your all efforts to fly our tricolor on the top of the world. Jai Hind. నేను పిల్లలకి ఏం కంప్లైంట్ చేయను. నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఫర్ ద పేరెంట్స్. ఎందుకంటే నైనా అగస్త్య కావడానికి కారణం ఏంటంటే నేను నైనా ఫాదర్ 24/7 సాక్రిఫైస్. ఇప్పుడు కార్పొరేటివ్ ఎడ్యుకేషన్ సిస్టంలో లేని ఫెసిలిటీస్ అన్నీ కూడా శ్రీనివాస్ గారు గత 25 సంవత్సరాలుగా మీకు ఈ ఏరియాలో కల్పిస్తున్నారు. ఎందుకంటే లక్షల్లో ఫీజులు ఉంటున్నాయి, ఎడ్యుకేషన్ క్లాస్ చిన్నదైనా కానీ. మీరందరూ కూడా ఈరోజు నైనా జైష్వాల్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆమె ఎలా చదువుకున్నారు, బాల్యం నుంచి ఎలా పైకి వచ్చారు, గూగుల్లో టైప్ చేసి వస్తుంది. అటువంటి వాటికి సెల్ ఫోన్ వాడండి. అబ్దుల్ కలాం గారి గురించి వాడండి, నెల్సన్ మండేలా గురించి వాడండి. ఎందరో మహానుభావులు ఉన్నారు, వాళ్ళ పేరు కొట్టి వాళ్ళు ఎలా చదువుకున్నారు, ఎలా పైకి వచ్చారో తెలుసుకోండి. గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది. టైప్ చేయడం రాకపోయినా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా వస్తుంది. బట్ గేమ్స్కి దూరంగా ఉండండి. మీరందరూ కూడా నేటి బాలలే రేపటి పౌరులు, మీరే దేశానికి పట్టుకొమ్మలుగా ఉండాలని కోరుకుంటూ, మీరందరూ కూడా చక్కగా చదివి మిమ్మల్ని ఉన్నటువంటి టాలెంట్ని మీరు రాబోయే రోజుల్లో మీ ఫ్యూచర్లో మీ పేరెంట్స్కి, మీ టీచర్స్కి కూడా తెలియచేయాలని కూడా నేను కోరుకుంటా ఉంటాను. ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలందరినీ కూడా మీరు చక్కగా వాళ్లకు అర్థమయ్యే విధంగా వాళ్ళకు చెప్తూ తెలియజేస్తూ వాళ్ళకు ముందుకు నడిపించి వాళ్ళని తీసుకెళ్లాలని కూడా పేరెంట్స్ అందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. And first of all, I would like to congratulate the entire team of Sri Chaitanya School. ఎందుకంటే ఇందాక నేను అన్ని పర్ఫార్మెన్సెస్ చూశాను.
అసలు ఎంత బాగా ఉందో కాన్సెప్ట్, రియల్లీ అప్రిషియేటెడ్. అండ్ డెఫినెట్లీ దిస్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు శ్రీనివాస్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్. సో ఈరోజు నా చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు ఈ శ్రీ సాయి చైతన్య స్కూల్కి రావడం ఒక మణిదీపం లాంటిది. అభినవ దేవత సరస్వతి తల్లి నా ప్రాణము, మీ అందని ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. సో పవిత్రమైన ఆలోచన చేసే పనులు జీవితాంతం సుఖ ప్రదానం చేస్తాయి. సో అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ స్కూల్ డ్రీమ్ ప్లస్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనంగా మారి ఒక నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టింది. ఇంకా మనం చూస్తే బాల్యం నుంచి శూన్యం వరకు, అంటే చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు మన మిత్రులు, మంత్రులు, చుట్టాలు, బంధాలు, కులాలు, మతాలు మనతో బంధం తెంపుకోవచ్చు. కానీ చదువు అనేది ఒక నీడ లాంటిది. సో అటువంటి నీడను ప్రదానం చేస్తున్న శ్రీ సాయి చైతన్య స్కూల్కి మీరు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు అని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మీ జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్ట తెస్తారు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చదువుని తీరాడు, చదువు ఒక పాట, హాయిగా పాడు, చదువు ఒక అదృష్టం, అనుభవించు, చదువు అమూల్యమైనది, నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే చదువు లేని లోకం చంద్రుడు లేని ఆకాశం లాంటిది అని నేను చెప్పగలను. మరి విద్య అనేది మనము ఎంత పంచినా తగ్గదు, ఎంత ఇచ్చినా విద్య కోరిక తీరదు. ఎందుకంటే విద్య చెప్పడం అనేది ఒక కళ. సో అటువంటి కళా నైపుణ్యాలున్న గురువులని ఒకే చోట సమకూర్చి విద్య పంచుతున్న ఈ శ్రీ సాయి చైతన్య స్కూల్కి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా మీ టీచర్స్ చాలా కృషి చేస్తున్నారు ఇక్కడ, నేను చూస్తున్నాను అప్పటి నుంచి. అందుకే చెప్తాను, మన లైఫ్లో ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి మూల ఆధారమైన దారం గురువు అని నేను చెప్పగలను. ఈరోజు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ, పెద్దలందరూ కూడా మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వదిస్తున్నారని భావిస్తూ, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ, ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన శ్రీనివాస్ గారికి, సుజాత గారికి, అందరికీ మీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి నాతో గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ. యంగెస్ట్ ఇన్ పిహెచ్డి ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ జైస్వాల్ గారు ఉన్నారు, నైనా జైస్వాల్ గారు. సో చాలా మంచి మోటివేషనల్ స్పీచ్ ఇస్తారు. అండ్ ఈరోజు శ్రీ సాయి చైతన్య 25 years సెలబ్రేషన్స్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసారు. ఒకసారి తనతో మాట్లాడదాం. హలో నైనా జైస్వాల్ గారు. హలో అండి, ఐఎమ్ డూయింగ్ గుడ్. సో మీ మోటివేషనల్ స్పీచ్ చూస్తుంటే నిజంగా ఫిదా అయిపోతున్నారు అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మోటివేషనల్ స్పీచ్ అండ్ స్పీకర్గా అవ్వాలని ఎట్లా అనిపించింది మీకు? అంటే చాలామంది అంటారు నేనైతే అచీవ్ చేశాను ఎట్ అ యంగ్ ఏజ్, అంటే కోట్లలో ఒక అమ్మాయి ఇలా ఉంటుంది అనేసి చెప్తారు. సో అది కాకుండా మా తమ్ముడిని కూడా మా పేరెంట్స్ ట్రైన్ చేయడం జరిగింది. సో మా మోటో ఏంటంటే మమ్మల్ని చూసి వేరే పిల్లలు కూడా ఇలా కావాలి, అండ్ 100% అందరు పిల్లలు ఇలా కావచ్చు.
సో that motivates me to give the people around, and especially గర్ల్స్కి మోటివేషన్ ఇవ్వడం, ఇట్స్ వన్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అనమాట. ఎస్పెషల్లీ మీరు గర్ల్స్కి చాలా ఇన్స్పిరేషనల్ లేడీ. అయితే ఈరోజు ఇవాళ 25 years సెలబ్రేషన్ చేసుకుంటున్న శ్రీ సాయి చైతన్య స్కూల్కి మీరు లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా వచ్చి మోటివేషనల్ స్పీచెస్ ఇలా ఇస్తూ ఉంటారు. సో ఈసారి 25 years సెలబ్రేషన్ చేసుకుంటున్న స్కూల్కి ఏం చెప్తారు? చూడండి, ఈరోజు అయితే ఈ శ్రీ సాయి చైతన్య స్కూల్ 25th యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి వచ్చాను. రియలీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండి. అండ్ ఎందుకంటే మనం చూస్తే విద్యను దాచుకోవడం కన్నా అది అందరికీ పంచితే మరింత పెరుగుతుంది అని విశాలమైన హృదయంతో ఈ స్కూల్లో చైర్మన్ గారు శ్రీనివాస్ గారు ఈ స్కూల్ని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహాశక్తిగా తీర్చిదిద్దారు. సో ఈ ఒక మంచి ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ని ఫాలో చేస్తున్నారు. పిల్లలు కూడా దాన్ని సహకరిస్తున్నారు. So I'm really glad to be a part of this event today here, and performances kuda chala baga chesaru, and we see the concepts ante mother ki dedicate chesi father ki dedicate cheyadame kaani teachers gurinchi kaani. So that is what we need to follow to be a successful person in life. అయినా జస్వల్ గారు, జనరల్గా మనము 8 yearsలో 10th class కంప్లీట్ చేసుకొని 10 yearsలో 17 yearsలో PhD చేశారంటే అది మామూలు విషయం కాదు, ఎవరికి అంతగా సాధ్యపడదు. అయితే మీ మమ్మీ ఇంతకుముందు చెప్పారు మనం ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు అని. ఏంటి అసలు మీ సీక్రెట్ ఏంటి? మా తల్లిదండ్రుల ట్రైనింగే సీక్రెట్ అండి. ఎందుకంటే నేను 5 years వరకు, యాజ్ గాంధీజీ సెడ్, మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్. సో అప్పటి వరకు మదరే ఇంట్లో ట్రైన్ చేయడం జరిగింది. దాని తర్వాత మా ఫాదర్, యాజ్ ఈజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, 25 years టీచర్గా పనిచేశారు. ఆయనకు ఓన్ స్కూల్స్ కూడా ఉండే, కానీ అవన్నీ వదిలేసి నన్ను ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా చేస్తూ ఫస్ట్ బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ వెన్ ఐ వాజ్ 8 years old, I was ready to write the 10th grade examinations. So the complete credit goes to my parents, especially father కూడా లైక్ KG to PG అన్ని సబ్జెక్ట్స్ తానే నాకు చదివించారు. అండ్ స్పోర్ట్స్లో కూడా హీఈస్ మై కోచ్. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడానంటే హీఈస్ మై కోచ్. సో అలా అమ్మతో కలిసి నాన్నతో కలిసి ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. అయినా జస్వాల్లో ఒక్క టాలెంట్ అని కాదు, PhD కంప్లీట్ చేసిన టాలెంట్ ఉంది, 2 చేతులతో పియానో వాయించగలరు, 2 చేతులతో వంట చేయగలరు. అంటే టేబుల్ టెన్నిస్ ఆడిన నైనా జస్వాల్ 25 minutes, ఐ థింక్ 20 minutesలో హైదరాబాద్ బిర్యానీ హౌ టు మేక్ అంటే అది ఒక హాబీ అనమాట. క్యాజువల్గా మనము ఇంట్లో ఉన్నప్పుడు వీక్ లాంగ్ మొత్తం ట్రైనింగ్ ఉంటుంది. సో సండే రోజు నాకు కుకింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై హాబీ. రైటింగ్ విత్ బోత్ హ్యాండ్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై హాబీ చిన్నప్పటి నుంచి. సో నాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది కూడా నేర్చుకున్నాను. అండ్ 2 చేతులతో రాస్తాను కూడా. ఐఎమ్ అన్ ambidextrous అండ్ ఐ కెన్ టైప్ A to Z in just 2 seconds. అండ్ 7 years ఉన్నప్పుడు ఐ రికార్డెడ్ a CD of రామాయణ. సో అది కాకుండా తాంజోర్ పెయింటింగ్ కూడా చేస్తాను, అది కూడా వన్ ఆఫ్ మై హాబీ. సో ఏదైనా మీరు చూడండి, మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే ఏదైనా మనం సాధించవచ్చు అనేసి. చివరిగా మీరు ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్ ఇంతకుముందు స్టేజ్ పైన చాలా బాగుంది. సో మీరు మా ప్రైమ్9 ఆడియన్స్కి అండ్ అందరు ఆడపిల్లలకి మీరు ఇచ్చే ఒక గుడ్ మెసేజ్ ఏంటి? అందరూ ఆడపిల్లలకి స్పెషలీ ఐ వుడ్ లైక్ టు సే అదేంటంటే, ఆడపిల్లలు అంటే ఆదిశక్తి అనేసి మనం చెప్తాను. సో జీవితం అనేది ఉప్పొంగే జలపాతం, గుండెలో చెలగాటం ఆడడం సహజం. అలాంటి సమయంలో ఆడశక్తి తోడు నీడ ఉంటూ ఆశని లక్ష్యం చేరే అస్త్రం మరియు ఆయువు పెంచే అమృతం. ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు చేయొచ్చు అని మనకు ప్రేరణ ఇస్తుంది. సో అందుకే మనం ఆడవారిని ఆదిశక్తి అనేసి చెప్తాము. సో అందరికీ చెప్పేది ఒకటే, రాముడు రాయిని ఆడదిగా మార్చాడు, అదేవిధంగా శివుడు గంగని తలపై మోసినాడు. సో వారి స్ఫూర్తితో మన జీవితానికి బంగారు జీవితం చేయాలంటే దానికి మనమే శిల్పి. మనం తలుచుకుంటే అన్నీ సాధ్యమే. సో లైఫ్లో మనము పేదరికం, వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి. అలాంటి కృషి మీరు అందరు చేయాలి అని నేను యువ శక్తితో కోరుకుంటున్నాను. అమ్మ భాగ్యలక్ష్మి గారు, అసలు ఇంత ఆల్ ఇన్ వన్ అమ్మాయిని ఎలా కన్నారు మీరు? అందరూ పిల్లలు నైనా అగస్త్య అలాగేనండి బై బర్త్, కానీ వాళ్ళని పెంచడంలోనే డిఫరెన్స్ ఉంది. ఎవ్రీబడి ఆర్ లైక్ నైనా అండ్ అగస్త్య ఆల్మోస్ట్ బై బర్త్. కానీ మనం పెంచడంలో మదర్ అండ్ ఫాదర్ దే హ్యావ్ టు సాక్రిఫైస్ అనమాట. పేరెంట్స్లో ఉంటుంది అది. కాకపోతే పాపం వాళ్ళ స్టార్టింగ్లో వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా అంతా అయిపోయిన తర్వాత మా అబ్బాయి ఇలా చేయడం లేదు, అలా చేయడం, దట్ ఈస్ వెరీ ట్రూల్. ఐ వోంట్ యాక్సెప్ట్ అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక బర్డన్ లేకుండా
యాజ్ ఏ ప్లేఫుల్ అట్మాస్ఫియర్లో నాయనకి అగస్త్యకు అంతా ఆడుతూ పాడుతూ నేర్చుకున్నారు వాళ్ళు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాట్ ఈస్ గుడ్ బ్యాడ్ అని చెప్తూ ఉంటే ఇంకా సెల్ఫ్గా నేర్చుకుంటూ షీ హర్ సెల్ఫ్ యూస్ టు టెల్ అనమాట అదర్స్. ఈవెన్ ఆయన అగస్త్య కూడా 3 yearsలో అన్నీ చెప్తూనే ఉన్నాడు. సో ద సేమ్ కాన్సెప్ట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ దిస్ స్కూల్. సో చాలా నచ్చింది నాకు ఇక్కడ. ఏంటంటే మేము అనుకుంది అందరి ఎక్కడ చూడలేదు, బట్ హియర్ ఐ హ్యావ్ సీన్ అండ్ ఈ స్కూల్లో. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పేరెంట్స్కి నేను అది మళ్ళీ చెప్తాను, వాళ్ళకి లగ్జరీ ఇవ్వకండి, ప్రేమగా మీరు కష్టపడి వాళ్ళకు కూడా కష్టం నేర్పండి. కష్టం అనేది నేర్చుకుంటేనే దే విల్ బికమ్ అన్ని వాల్యూస్ తెలియాలి వాళ్ళకి. సో దెన్ దే విల్ బికమ్ అనుకున్నది అవుతారండి. స్కూల్ 25th యాన్యువల్ డేకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడం, మీది కూడా స్పీచ్ ఇవ్వడం అండ్ మీ ఇన్స్పిరేషన్ మీ సిస్టర్. అయితే ఇక్కడ రావడం ఇట్స్ వెరీ గ్లాడ్ టు కమ్ హియర్ అండ్ వీ హ్యావ్ సీన్ కాన్సెప్ట్స్, వెరీ నైస్ కాన్సెప్ట్స్. సో ఫర్ దిస్ ఐ కాంగ్రాచులేట్ చైర్మన్ సార్. దట్స్ ఇట్. అండ్ మనతో పాటు ఫౌండర్, చైర్మన్, ఎవ్రీథింగ్ అండి. నేను వచ్చినప్పటి నుంచి స్కూల్లో చూస్తున్నాను ఎవ్రీథింగ్, అసలు అన్ని పనులు కూడా ఆయనే చేస్తున్నారు. అసలు ఆయన సీక్రెట్ ఏంటి కనుక శ్రీనివాస్ గారు ఏంటి వచ్చినప్పటి నుంచి మేము చూస్తున్నాము స్కూల్లో ఈ పని నేను చెయ్యొద్దని కాదు, అన్ని పనులు మీరే చేసేస్తున్నారు. ఏంటి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ స్టడీ అంటే చాలా ఇష్టం అండి. అసలు ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి 1999లో 125 మంది సభ్యులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 2000 మంది విద్యార్థులకి నేను చేయగలుగుతున్నాను. అలాగే స్టేట్ సిలబస్ అండ్ సిబిఎస్ఈ సిలబస్ కూడా చేయగలిగాను. అంటే కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అనేది నాతో జరిగింది. అంతేకాకుండా అడవి రాముడిలో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనేది ఆ సాంగ్ నాకు ఇన్స్పిరేషన్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనేది నా ఇన్స్పిరేషన్ సాంగ్. అడవి రాముడిలో 1981 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను ఈ స్టేజ్కి. కష్టం ఒకటేనండి, మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేది మాత్రం నేను నమ్ముతాను. అలాగే నమ్మకం, పేరెంట్స్కి మనం ఏదైతే వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా వారికి ఇవ్వాల్సిన పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనేదే మోటివేషన్. అది చేయగలిగిన ఏ స్కూల్ అయినా సరే 100% సక్సెస్ అవుతుందని నా నమ్మకం. నేను అలాగే స్కిట్ కూడా చాలా బాగా చేశారు మీ పిల్లలు. ఏంటి అసలు ఆ స్కిట్ ఇలా తయారు చేయడం? కానీ ఇప్పుడు నాకు యాక్చువల్గా ఏంటంటే ప్రతి విషయం మీద ఒక పట్టు ఉందండి. డాన్స్ మాస్టర్ చెప్పిన తర్వాత దాన్ని ఏ విధంగా మళ్ళీ చేయాలి అన్న దాని మీద కూడా నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను అన్నమాట. అన్ని విషయాల్లో నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కనుక నేను చేయగలుగుతాను. సత్యనారాయణ గారు, మీరు కూడా ఏంటి ఇంత మోటివేషనల్ స్పీచ్ ఇంత బాగా చెప్తున్నారు? పొలిటికల్ అడ్వైజర్, ఇంకా మోటివేషనల్ స్పీకర్ కూడా. థ్యాంక్ యూ. ఈరోజు యాజ్ ఏ పొలిటికల్ అడ్వైజర్ ప్రైమ్ మినిస్టర్గా నేను కూడా ఒక చీఫ్ గెస్ట్గా రావటం, ఈ స్కూల్ శ్రీ సాయి చైతన్య స్కూల్స్ అధినేత శ్రీనివాస్ గారు ఇన్వైట్ చేయడం చాలా అభినందనీయం. అలాగే నైనా జాస్వాల్ గారు కూడా రావటం చాలా అభినందనీయం. ఎందుకంటే స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి శ్రీనివాస్ గారు వారిని పిలిపించారు. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు మనం కోల్పోయాం, దేశం పట్ల వారి యొక్క చరిత్ర మనకుంది. బట్ ఇటువంటి యంగెస్ట్ పిహెచ్డి చేసి ఇటువంటి నైనా జాస్వాల్ని ఇటువంటి వాళ్ళని పిలవటం వల్ల యాన్యువల్ డేలో పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి మోటివేషన్ ఉంటుంది. శ్రీనివాస్ గారు గత 25 సంవత్సరాలుగా ఈ విద్యా సంస్థల్ని ఈ ఏరియాలో నడిపిస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని రేపు రాబోయే రోజుల్లో కూడా పిల్లల భవిష్యత్తులో బాగా ముందుకు రావడం కోసం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.